మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ప్రతి మంత్ నేను మస్ట్ వాచ్ మూవీస్ సజెస్ట్ చేస్తానని చెప్పి మన సబ్స్క్రైబర్స్కి అయితే మాటిచ్చాను. సో మేలో రిలీజ్ చేసిన వీడియో తర్వాత మళ్ళీ ఇప్పుడు జూన్లో రిలీజ్ అయిన టాప్ మస్ట్ వాచ్ మూవీస్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో జూన్ 2026లో రిలీజ్ అయిన చాలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్లో మీ వాల్యుబుల్ టైం వేస్ట్ కాకుండా నిజంగా చూడాల్సిన టాప్ 10ని ఈ వీడియోలో తీసుకొచ్చాను. సో ఈ లిస్ట్లో యాక్షన్, థ్రిల్లర్, మిస్టరీ, కామెడీ, రొమాన్స్ అన్ని జనర్స్ ఉన్నాయి. సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న టైటిల్ ఆల్మోస్ట్ అందరూ మిస్ అయ్యారు. సో కానీ అది కంప్లీట్ బింజ్ వాచ్. సో మరి డిలే ఎందుకు, కౌంటౌన్ స్టార్ట్ చేద్దాం. సో టాప్ 10 విషయంలోకి వెళ్తే ద షీప్ డిటెక్టివ్స్ 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. దీనికి డైరెక్టర్ వచ్చేసి కైలీ బాల్డర్. రన్ టైం వచ్చేసి 1 hour 49 minutes అయితే ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 109 minutes అయితే ఉంటుంది. సో ఇదైతే మిస్టరీ, ఫ్యామిలీ, కామెడీ జనర్తో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ షీప్స్ డిటెక్టివ్గా మారి ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది. వినడానికి ఫన్నీగా ఉన్నా కానీ ద షీప్ డిటెక్టివ్స్ జస్ట్ ఒక సిల్లీ యానిమల్ మూవీ కాదు, కామెడీ, ఎమోషన్స్ మరియు మిస్టరీని మిక్స్ చేసి ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. సో స్టోరీ లైన్ ఏంటంటే, స్టోరీలో జార్జ్ అనే షెప్ యాడ్ ఉంటాడు. అతను ప్రతి నైట్ తన షీప్ కి డిటెక్టివ్ స్టోరీస్ చదివి వినిపిస్తాడు. ఆ స్టోరీస్ వల్ల షీప్ కి ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక రోజు జార్జ్ మిస్టీరియస్ గా చనిపోతాడు. షీప్ కి ఇది యాక్సిడెంట్ కాదు అని డౌట్ వస్తుంది. సో అప్పుడు అవి తమ స్టైల్లో డిటెక్టివ్స్ లాగా మారిపోయి జార్జ్ డెత్ వెనక ఉన్న నిజం ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తాయి. ఈ మూవీలో హైలైట్ ఏంటంటే సింపుల్ షీప్ క్యారెక్టర్స్ హ్యూమన్ లెవెల్ క్రైమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం. సో ఈ మూవీకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ మూవీ పాపులర్ నోవెల్ 3 Bags Full బేస్ చేసి తీశారు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాయిస్ క్యాస్ట్ లో బిగ్ యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే క్యారెక్టర్స్ కి మంచి లైఫ్ వచ్చింది. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ అయితే కాన్సెప్ట్. సో షీప్ డిటెక్టివ్స్ అనే ఐడియా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కామెడీతో పాటు ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే టైప్ మూవీ. సో స్టార్టింగ్ స్లోగా అనిపించినా కానీ ఫాస్ట్ కామెడీ ఆర్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొన్ని ప్లేసెస్ లో తక్కువ అనిపించవచ్చు. మిస్టరీ కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, డిఫరెంట్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే బాగుంది గైస్. సో క్యూట్ షీప్ క్యారెక్టర్స్ అయితే సూపర్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడగలిగే మూవీ. మిస్టరీ, క్యూరియాసిటీ మెయింటైన్ చేసింది. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని జోక్స్ కిడ్స్ కి ఎక్కువ కనెక్ట్ అవ్వవు. మిస్టరీ చాలా కాంప్లెక్స్ గా ఉండదు. సో విజువల్స్ అండ్ యానిమేషన్ క్వాలిటీ అయితే బాగుంటుంది గైస్. షీప్ ఎక్స్ప్రెషన్స్ అండ్ క్యారెక్టర్ డిజైన్ మూవీకి మెయిన్ అట్రాక్షన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కి సపోర్ట్ చేస్తుంది. మూవీ ఫ్లాషీగా కాకుండా సింపుల్ స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్ గైస్. అడల్ట్ సీన్స్ ఆర్ వల్గర్ కంటెంట్ ఇవేం లేవు. సో కిడ్స్తో కలిసి కూడా చూడొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. సో మీకు ఫీల్ గుడ్ మూవీస్, మిస్టరీ స్టోరీస్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. సో టాప్ 9 వచ్చేసి వలవారా 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. దీనికి డైరెక్టర్ వచ్చేసి సుతాన్ గౌడ. మూవీ వచ్చేసి అరౌండ్ 1 hour 53 minutes ఉంటుంది. సో ప్రస్తుతం G5లో స్ట్రీమింగ్ అవుతుంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, కుందేశి అనే చిన్న అబ్బాయి ఒక ఫార్మింగ్ ఫ్యామిలీలో ఉంటాడు. ఇంట్లో ప్రేమ, ఫేవరెటిజం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మధ్య తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆవు కనిపించకుండా పోతుంది. ఆ ఆవుని వెతుక్కుంటూ వెళ్ళిన జర్నీలో కుందేశి తన జీవితం, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మరియు తన సెల్ఫ్ గ్రోత్ గురించి నేర్చుకుంటాడు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సిస్టమ్ అయితే బాగుంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం యావరేజ్ అనిపించవచ్చు. సో ఈ మూవీ డైరెక్టర్ సుతాన్ గౌడకి డెబ్యూట్ ఫిల్మ్ ఇది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్సలెంట్ చైల్డ్ యాక్టర్ పర్ఫార్మెన్స్. చైల్డ్ యాక్టర్ అయితే సూపర్గా చేశారు. నేచురల్ విలేజ్ అట్మాస్ఫియర్ని బాగా క్యాప్చర్ చేశారు. రియలిస్టిక్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని బాగా చూపించారు. హార్ట్ టచింగ్ క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది. బ్యూటిఫుల్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అయితే సూపర్గా అనిపించింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్లో నరేషన్ ఇన్ సమ్ సీన్స్. కొన్ని సీన్స్లో మీరైతే ల్యాక్ ఫీల్ అవుతారు గైస్. కమర్షియల్ ఆడియన్స్కి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. యాక్షన్ కామెడీ లవర్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కంఫర్టబుల్ అయితే చూడొచ్చు గైస్. ఎడల్ సీన్స్ ఏం లేవు. వల్గర్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ లేదు. యూ సర్టిఫికేట్ మూవీ ఇది. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు. సో పర్టికులర్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి, ఎమోషనల్ డ్రామా లవర్స్ కి, మీనింగ్ఫుల్ సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. టాప్ 8 వచ్చేసరికి ద మార్కెడ్ ఉమెన్ 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇదైతే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి గ్యాబీ ఎమినిస్. సో స్టోరీ లైన్ విషయానికి వస్తే, బార్సీలో ఉన్న పోర్ట్ లో ఒక షిప్పింగ్ కంటైనర్ లో ఒక అమ్మాయి అన్కాన్షియస్ స్టేట్ లో కనిపిస్తుంది. ఆమెకి తన గతం గురించి ఏం గుర్తుండదు. తను ఎవరు, ఎందుకు కొంతమంది ఆమెను టార్గెట్ చేస్తున్నారు, ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళిన కొద్ది షాకింగ్ సీక్రెట్స్ బయటకు వస్తాయి. మార్కెడ్ ఉమెన్ ఒక మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమా స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. హీరోయిన్ ఐడెంటిటీ, మిస్టరీ మరియు ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. డైరెక్టర్ స్టోరీని కమర్షియల్ యాక్షన్ మూవీ తగ్గకుండా రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లో ప్రెజెంట్ చేశాడు. సస్పెన్స్ ని క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ మూవీ పేస్ లో కొంచెం స్లోగా ఉంటుంది. ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో ల్యాగ్ అనిపించవచ్చు. కానీ మిస్టరీ థ్రిల్లర్లు ఇష్టపడే వాళ్ళకి మూవీ ఎంగేజింగ్గా ఉంటుంది. ఈ సినిమా ఒక నోవెల్ ఇన్స్పిరేషన్తో డెవలప్ చేసిన మిస్టరీ థ్రిల్లర్ ప్రాజెక్ట్.
నెట్ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు రిలీజ్ చేసింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ మిస్టరీ సెటప్ అయితే బాగా వర్కౌట్ అయింది గైస్. గుడ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. లీడ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా బాగా ఎంగేజింగ్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా అనిపించాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లో పేసింగ్ ఇన్ పార్ట్స్. కొన్ని ప్లేసెస్ లో స్లో పేసింగ్ అనిపిస్తుంది గైస్. యాక్షన్ లవర్స్ కి థ్రిల్లర్ మూమెంట్స్ ఎక్కువ అనిపించవచ్చు. సో కొన్ని ప్లేసెస్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి, కొన్ని సీన్స్ మాత్రం. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే న్యూడిటీ అయితే ఆల్మోస్ట్ లేదు గైస్. రొమాన్స్ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి. వైలెన్స్ మోడరేట్ గా ఉంది. సో అడల్ట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు కానీ థ్రిల్లర్ టెన్షన్ వల్ల చిన్నపిల్లలకి కొంచెం ఇంటెన్స్ గా అనిపించవచ్చు. సో కిడ్స్ కి అయితే రికమెండ్ కాదు గైస్, పెద్దవాళ్ళు అయితే మాత్రం చూడొచ్చు. ఎస్పెషల్లీ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, థ్రిల్లర్ జనర్ ఇష్టమైతే మాత్రం ట్రై చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5. టాప్ 7 వచ్చేసరికి 29 గైస్. ఈ మూవీ అయితే 2026 లో అయితే రిలీజ్ అయింది. దీనికి డైరెక్టర్ వచ్చేసి రత్నకుమార్. అరౌండ్ 2 hours రన్ టైమ్ తో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. లైఫ్ లో 29 years దగ్గర చాలా మంది ఫేస్ చేసే కన్ఫ్యూజన్, కెరియర్, ప్రెజర్, రిలేషన్షిప్ గురించి చెప్పే ఎమోషనల్ డ్రామా. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరో సత్య లైఫ్ లో క్లియర్ గోల్ లేకుండా ఉంటాడు. కెరియర్ సెట్ కాదు, ఫ్యూచర్ గురించి క్లారిటీ ఉండదు. అప్పుడు తన లైఫ్ లోకి విజయ్ అనే అంబిషియస్ అమ్మాయి వస్తుంది. ఆమె ఐఏఎస్ అవ్వాలని చెప్పి డ్రీమ్తో హార్డ్ వర్క్ చేస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత లైఫ్ గోల్స్, అంబిషన్స్, మెచ్యూరిటీ డిఫరెన్సెస్ వలన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫైనల్గా వాళ్ళిద్దరు కలిసారా లేదా వాళ్ళని వేరు మార్గాల్లో తీసుకెళ్తుందా అనేది మిగతా స్టోరీ. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఎమోషనల్ కనెక్ట్. 29 years ఏజ్ దగ్గర ఉన్న యూత్కి సినిమా చాలా రిలేటబుల్గా ఉంటుంది. హీరో విధు పర్ఫార్మెన్స్ నేచురల్గా ఉంటుంది. ప్రీతి అన్సారీ కూడా తన రోల్లో చాలా బాగా క్యారీ చేసింది. లవ్ సీన్స్ ఫోర్స్డ్గా అనిపించవు, రియల్ లైఫ్లో జరిగే కన్వర్జేషన్స్ లాగా ఉంటాయి. సీన్ రోల్డ్ అండ్ మ్యూజిక్ సినిమా మూడ్కి ఇంకా ఎలివేట్ చేస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సినిమా నరేషన్ కొన్ని ప్లేసెస్లో స్లోగా అనిపిస్తుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం బోర్ అనిపించే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇంకా బెటర్గా ఫ్రేమ్ చేయొచ్చు అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని చాలా బాగా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ సింపుల్గా ఉన్న బ్యూటిఫుల్ విజువల్స్ ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు గైస్. ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్గా చూడొచ్చు. కొన్ని రొమాంటిక్ అండ్ ఎమోషనల్ రిలేషన్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. 29 అనే సినిమా పర్ఫెక్ట్ మూవీ కాకపోయినా లైఫ్లో డైరెక్షన్ కోసం స్ట్రగుల్ అయ్యి యూత్కి కనెక్ట్ అయ్యే సిన్సియర్ అండ్ ఎమోషనల్ ఫిలిం. సో అయితే వాచబుల్ మూవీ గైస్. ఎస్పెషల్ యూత్ అండ్ రిలేషన్షిప్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. సో టాప్ 6 వచ్చేసరికి ప్రీతం అండ్ పెడ్రో సీజన్ 1 వెబ్ సిరీస్ అయితే టాప్ 6 లో అయితే ఉంది గైస్. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి అవినాష్ అరుణ్. సో క్రియేటెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై రాజకుమార్ హిరానీ. సో రన్ టైమ్ వచ్చేసి 6 episodes అయితే రిలీజ్ అయింది గైస్. జియో హాట్స్టార్ లో అయితే రిలీజ్ అయింది. అప్రాక్సిమేట్లీ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసరికి 30 to 35 minutes అయితే ఉంది. అంటే టోటల్ రన్ టైమ్ వచ్చేసి అరౌండ్ 3.5 hours అయితే ఉంది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే గోవా బ్యాక్డ్రాప్ లో ఓల్డ్ స్కూల్ పోలీస్ ఆఫీసర్ పెడ్రోకి టెక్నాలజీ ఎక్స్పెక్ట్ ప్రీతం పార్ట్నర్ అవుతాడు. సో ఇద్దరి వర్కింగ్ స్టైల్స్ కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటాయి. సైబర్ క్రైమ్స్ సాల్వ్ చేస్తూ ఫ్రెండ్షిప్, కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్, సస్పెన్స్ ని మిక్స్ చేసి స్టోరీకి ముందుకు వెళ్తుంది. సో ఇది రాజ్కుమార్ హిరానీ ఓటీటీ డెబ్యూట్ ప్రాజెక్ట్. సో ఇది ఆయనైతే క్రియేటర్, ప్రొడ్యూసర్ గైస్. స్టోరీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అమిత్ దూబే బుక్స్ హిడెన్ ఫైల్స్ అండ్ రిటర్న్ ఆఫ్ ద ట్రోజన్ హార్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. సో స్లోగా స్టార్ట్ అయిన తర్వాత ఎంగేజింగ్ అవుతుంది. సో ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే హర్షద్ వర్సి పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ గా ఉంది గైస్. సైబర్ క్రైమ్ కాన్సెప్ట్ రియలిస్టిక్ గా చూపించారు. సో కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ నేచురల్ గా ఉంటాయి. గోవా విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ అట్రాక్టివ్ గా ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈజీ వాచ్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ 1-2 episodes అయితే కొంచెం స్లోగా ఉంటాయి గైస్. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తాయి. వీర్ హిరానీ పర్ఫార్మెన్స్ అయితే నాకైతే కొంచెం యావరేజ్ గా అనిపించింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొంచెం వైలెన్స్ అండ్ క్రైమ్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో కంఫర్టబుల్ గా చూడొచ్చు. సో క్రైమ్, కామెడీ, లైట్ థ్రిల్లర్, రాజ్కుమార్ హిరానీ స్టైల్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. డార్క్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం స్కిప్ చేయొచ్చు. సో ఈ మూవీకి ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో ప్రీతం అండ్ పెడ్రో డిఫరెంట్ జనర్ మిక్స్ని సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేస్తుంది. హర్షద్ వర్సి పర్ఫార్మెన్స్, హ్యూమర్, రియలిస్టిక్, సైబర్ క్రైమ్ యాంగిల్స్ ఈ సిరీస్కి మేజర్ హైలైట్స్. సో స్లో బిగినింగ్ అండ్ ఫ్యూ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ఉన్నా కానీ ఓవరాల్గా ఎంజాయబుల్ వీకెండ్ బ్రింజ్ వాచ్. సో టాప్ 5 వచ్చేసరికి మా ఇంటి బంగారం 2026 లో అయితే రిలీజ్ అయింది గైస్. ఈ బంగారం డైరెక్టెడ్ బై బివి నందిని రెడ్డి. సో ఇక రన్ టైం వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు అయితే ఉంది గైస్. ప్రస్తుతం థియేటర్ లో అయితే రన్ అవుతుంది. సో ఇక స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఒక సాధారణమైన కుటుంబంలో జీవించే మహిళ జీవితంలో ఉన్న ఒక రహస్యం బయటికి వస్తుంది. ఆ రహస్యం వల్ల తన కుటుంబం డేంజర్ లో పడుతుంది. అప్పుడు తన కుటుంబాన్ని ఎలా కాపాడింది, తన గతం ఏంటి, ఆ అంశాల చుట్టూ స్టోరీ తిరుగుతుంది.
మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, క్యారెక్టర్ సెటప్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఇంటర్వెల్ దగ్గర ఒక మేజర్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సెకండ్ హాఫ్ లో సమంత క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ మరియు యాక్షన్ పోర్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో క్లైమాక్స్ ఎమోషనల్ గా ఫినిష్ అయింది. సో ఓవరాల్ గా నాకైతే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది గైస్. సో టాప్ 4 వచ్చేసరికి ఆఫ్ క్యాంపస్ 2026 లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇది ప్రైమ్ వీడియోలో వెబ్ సిరీస్ గా అయితే రిలీజ్ అయింది. సిరీస్ ప్రస్తుతం యువతలో మంచి ఆసక్తిని కలిగిస్తుంది. సో ఆఫ్ క్యాంపస్ సిరీస్ డైరెక్టెడ్ బై సిల్వర్ ట్రీ, సమంత బెల్లీ, డాన్ విక్లస్ అండ్ ఎరికా డంటన్ అయితే ఉన్నారు గైస్. సో సీజన్ 1 వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉంది. సో అరౌండ్ ఒక్కొక్క ఎపిసోడ్ 45 to 55 మినిట్స్ అయితే ఉంది గైస్. సో ఇదైతే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో రొమాన్స్ సిరీస్ లవర్స్ కి డెఫినెట్లీ బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. కాలేజ్ రొమాన్స్, ఫేక్ డేటింగ్, ఎమోషనల్ డ్రామా అండ్ గుడ్ కెమిస్ట్రీ నచ్చితే బ్రింగ్ వాచ్ చేయొచ్చు. కానీ యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించవచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే, బ్రియర్ యూనివర్సిటీలో మ్యూజిక్ స్టూడెంట్ హన్నా వెల్స్ కి హాకీ స్టార్ గెరెట్ గ్రహామ్ తో అన్ఎక్స్పెక్టెడ్ డీల్ జరుగుతుంది. హన్నా తన క్రష్ ని ఇంప్రెస్ చేయాలని చెప్పి అనుకుంటుంది. గెరెట్ తన అకాడమిక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు. అందుకే ఫేక్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు. కానీ ఫేక్ డేటింగ్ గా మొదలైన రిలేషన్షిప్ మెల్లగా రియల్ ఫీలింగ్స్ కి మారుతుంది. ఫ్రెండ్షిప్, లవ్, హార్ట్ బ్రేక్, పర్సనల్ స్ట్రగుల్స్ మధ్య ఈ జర్నీ ఎలా ఉంటుందో అదే ఆఫ్ క్యాంపస్ స్టోరీ. సో ఈ సిరీస్ ఫేమస్ ఆథర్ ఎల్ఏ కెనడీ రాసిన బెస్ట్ సెల్లింగ్ ఆఫ్ క్యాంపస్ నోవెల్స్ మీద బేస్డ్ అయి ఉంటుంది. రిలీజ్ కాకుండానే సీజన్ 2 కన్ఫర్మ్ అయింది. సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ బుక్ రీడర్స్ నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, లీడ్ పేర్ కెమిస్ట్రీ ఎక్సలెంట్ గా అనిపించింది గైస్. ఎమోషనల్ సీన్స్ చాలా నేచురల్ గా వర్కౌట్ అయ్యాయి. ఫేక్ డేటింగ్ ట్రోప్ ని ఎంటర్టైనింగ్ గా హ్యాండిల్ బాగా చేశారు. కాలేజ్ అట్మాస్ఫియర్ అండ్ ఫ్రెండ్షిప్ రియలిస్టిక్ గా ఉంటాయి. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, ఫామ్ లీడ్ యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు గైస్. బింజ్ వాచ్ క్వాలిటీ అయితే ఉంది గైస్. ఎపిసోడ్స్ మే కంటిన్యూ చేస్తారు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది గైస్. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. న్యూ కాన్సెప్ట్ కాదు, ఫెమిలియర్ రొమాన్స్ ట్రోప్స్ ఎక్కువ. రొమాన్స్ జనర్ నచ్చని వాళ్ళకి స్పెషల్ గా ఏమీ అనిపించకపోవచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే టీవీ ఎంఏ రేటింగ్ ఉంది. రొమాంటిక్ కిస్సింగ్ సీన్స్ చాలా ఉంటాయి. సమ్ ఇంటిపేట్ ఎలిమెంట్స్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అడల్ట్ లాంగ్వేజ్ కూడా కొంచెం ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ సిట్టింగ్ వాచ్ అయితే చెప్పలేం. యంగ్ అడల్ట్స్ అండ్ కపుల్స్ కి బెటర్ సూటెడ్. పేరెంట్స్ తో కలిసి చూడడానికి అసలే రికమెండ్ అయితే కాదు గైస్. సో రొమాన్స్ మసాలా, ఇంటిమేసీ మసాలా సీన్స్ కావాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు గైస్. కాలేజ్ డ్రామా ఫ్యాన్స్ కూడా డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. థ్రిల్లర్ యాక్షన్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం స్కిప్ చేయొచ్చు. ఫ్యామిలీ వ్యూయింగ్ అయితే కాషన్ గైస్. ఫ్యామిలీతో అయితే అసలు వాచ్ చేయలేరు. ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ఆఫ్ క్యాంపస్ ఒక రివల్యూషనరీ స్టోరీ కాదు, కానీ రొమాన్స్ జనర్ లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎమోషన్స్, కెమిస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఆల్మోస్ట్ అన్ని డెలివరీ చేస్తుంది. లీడ్ పేర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ సిరీస్ కి చాలా బిగ్గెస్ట్ స్ట్రెంత్. కాలేజ్ రొమాన్సెస్, ఫేక్ డేటింగ్ స్టోరీస్, ఎమోషనల్ రిలేషన్షిప్ డ్రామాస్ నచ్చితే మిస్ చేయకుండా చూడొచ్చు. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఫీల్ గుడ్ కాలేజ్ రొమాన్స్ విత్ స్ట్రాంగ్ కెమిస్ట్రీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ రొమాన్స్ ఫ్యాన్స్ కి హైలీ రికమెండెడ్. టాప్ 3 వచ్చేసరికి వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే 2026 లో అయితే రిలీజ్ అయింది గైస్. వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే డైరెక్టెడ్ బై లియా ఎంసీ కేంద్రిక్. సో రన్ టైం వచ్చేసి 1 hour 59 minutes అయితే ఉంది. సో ఇదైతే నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే, జిల్ అలియాస్ జో డచ్ తన సిస్టర్ ఇసాబెల్లే చనిపోయిన తర్వాత ఆ నెంబర్ కి వాయిస్ మెయిల్స్ వదులుతుంది. కానీ ఆ నెంబర్ ఇప్పుడు వేస్ అనే స్ట్రేంజర్ దగ్గర ఉంటుంది. జిల్ ఎమోషనల్ మెసేజెస్ వింటూ వేస్ అనే ఆమె జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ సీక్రెట్ రిలేషన్షిప్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది స్టోరీ. సో ఈ మూవీ వర్షన్ కి ముందు 2019 లో యాక్ట్రెస్ హాలియే స్టెయిన్ఫీల్డ్ అటాచ్ అయింది. సో లేటర్ ప్రాజెక్ట్ డెవలప్ అయ్యి డైరెక్టర్ లియా ఎంసీ కేంద్రిక్ తనే డైరెక్ట్ చేసింది. సో మూవీని కంప్లీట్ చేయడానికి అరౌండ్ 7 years జర్నీ పట్టింది. టాప్ 2 వచ్చేసి దివానా 2026 లో అయితే రిలీజ్ అయింది గైస్. దివానా మూవీ డైరెక్టెడ్ బై శ్రీకాంత్ సంగిశెట్టి. రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes అయితే ఉంటుంది. సో ఈ మెయిన్ కాస్ట్ గా అయితే హర్షిత్ రెడ్డి, స్నేహ అయితే నటించారు గైస్. సో ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే, మున్నా అనే అబ్బాయి లైఫ్ లో అమ్ము అనే అమ్మాయి ఎంటర్ అవ్వడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో సింపుల్ గా చూస్తే ఇది ఒక లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ డైరెక్టర్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. హీరో జర్నీలో వచ్చే హ్యాపీనెస్, పెయిన్, ఎక్స్పెక్టేషన్స్, డిసప్పాయింట్మెంట్స్ అన్ని నేచురల్ గా చూపించడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, కానీ ప్రెజెంట్ గా స్టార్ట్ అవుతుంది. సో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ లవ్ ట్రాక్ ని బిల్డ్ చేస్తారు. ఈ పోర్షన్స్ లో సాంగ్స్ కూడా డీసెంట్ గా వర్కౌట్ అయ్యాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కొన్ని సీన్స్ లో బాగా కనెక్ట్ అవుతుంది. కానీ సినిమాలో మేజర్ టాకింగ్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్. స్పాయిలర్ చెప్పను కానీ, సో అప్పటి వరకు సింపుల్ గా లవ్ స్టోరీ లాగా వెళ్తున్న సినిమా అక్కడ ఆడియన్స్ క్యూరియాసిటీని పెంచడానికి ట్రై చేస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఇంటర్వెల్ బ్లాక్ అనేది. థియేటర్ లో ఆడియన్స్ డిస్కషన్స్ లో ఎక్కువ వినిపిస్తున్న పాయింట్ కూడా అదే. సో సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ డోస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి ఎమోషనల్ సీన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్ గా వర్క్ అవుతాయి, కొన్ని ప్లేసెస్ లో మాత్రం స్లోగా అనిపించవచ్చు పేస్ అయితే. సో టాప్ 1 వచ్చేసరికి ఫేసెస్ 2026 లో అయితే రిలీజ్ అయింది గైస్. ఇది మలయాళంలో నుంచి డబ్ అయితే తెలుగులో అయితే డబ్ చేశారు గైస్. సో ఫేసెస్ తెలుగులో డబ్ అయిన మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై నీలేష్ కే. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes ఉంటుంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, నిత్య అనే అమ్మాయి PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ సిండ్రోమ్ డిజార్డర్ తో
సఫర్ అవుతూ ఉంటుంది. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ మైకెల్ అనేవాడు సడన్గా డిసప్పియర్ అయిపోతాడు. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ఫేస్ చేంజెస్తో కనిపిస్తూనే ఉంటుంది. అది హెల్యూజినేషనా రియాలిటీయా అనే మిస్టరీ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. సైకలాజికల్ కన్ఫ్యూజన్ అండ్ ఎమోషనల్ ట్రామాని బేస్ చేసుకొని స్టోరీ నడుస్తుంది. సో సైకలాజికల్ థ్రిల్లర్ లవర్స్కి ఇది డెఫినెట్లీ వన్ టైం వాచ్ మూవీ గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఫ్రెండ్స్, జూన్ 2026 10 మస్ట్ వాచ్ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో మీ ఫేవరెట్ మూవీ లేదా వెబ్ సిరీస్ మిస్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఓటీటీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇదైతే ప్రతి మంత్ అయితే మన ఛానల్లో అయితే వస్తుంది గైస్. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్.